అల్లు అర్జున్ విడుదల వ్యవహారం హై డ్రామాను తలపిస్తోంది. చెంచల్గూడ జైలు నుంచి ఆయన శనివారం ఉదయమే విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ను మంజీరా బ్యారక్ లో ఉంచారు. బెయిల్ కాపీని ఆన్లైన్ లో హైకోర్టులో అప్లోడ్ చేసింది. అయితే ఫిజికల్ కాపీ కూడా కావాలని చెప్పడంతో అల్లు అర్జున్ లాయర్లు జైలుకు చేరుకున్నారు. ఇప్పటికే 50,000 పర్సనల్ బాండ్స్ సిద్ధం చేశారు అల్లు అర్జున్ తరపు లాయర్లు. ఇటు జైలు దగ్గరకు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు చేరుకోగా జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ విడుదలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఎట్టకేలకు ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో మధ్యంతర బెయిల్కి సంబంధించిన కాపీసు జైలు ఉన్నతాధికారులకు చేరుకున్నా కానీ ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా రేపు ఉదయమే అల్లు అర్జున్ విడుదల ఉండే అవకాశం ఉన్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. కానీ ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రొసీజర్ సంబంధించిన ఆ మధ్యంతర బెయిల్కి సంబంధించిన కాపీస్ కూడా ఆన్లైన్ లో పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత మాన్యువల్ కూడా కొద్ది నిమిషాల క్రితము అల్లు అర్జున్ సంబంధించిన లాయర్లు కూడా లోపలికి తీసుకెళ్లారు. ఆయన కారు కూడా లోపలికి వెళ్ళింది. కానీ ప్రస్తుతానికైతే కొంత జైలు ఉన్నతాధికారుల ప్రొసీజర్ ప్రకారం అయితే ఇక 10 తర్వాత ఎలాంటి బెయిల్కి సంబంధించి కావచ్చు, విడుదల సంబంధించి కూడా ఉండవంటూ కూడా కొంత ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి చాలా కొన్ని గంటల నుంచి 5:30 గంటల నుంచి కూడా అభిమానులంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కొన్ని ఎందుకంటే గంటకి మారిపోతుండడం, ఆ తర్వాత ఆన్లైన్ లో ఆర్డర్ కాపీస్ అప్లై కావడం, ఆ తర్వాత మాన్యువల్ గా న్యాయవాదులు కూడా అటు చెంచల్గూడ జైలు ఉన్నతాధికారులకి కాపీస్ అందించడం, దానికి సంబంధించిన షూరిటీ 50,000 షూరిటీ సంబంధించి కూడా వ్యక్తిగత పూచీకత్తుకు సంబంధించి కూడా ఇప్పటికే జైలుకి అందించిన దాని ప్రొసీజర్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక ఈ రోజు అల్లు అర్జున్ సంబంధించిన విడుదల ఉండదంటే కూడా ఒక ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంకా అభిమానులంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 5:40 నుంచి ఎప్పుడైతే నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందో, ఆ తర్వాత హైకోర్టు దీనికి సంబంధించి కూడా మధ్యంతర బెయిల్ జారీ చేయడం, అప్పటి నుంచి కూడా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ ఉంటుంది మధ్యంతర బెయిల్కి సంబంధించి కూడా అందులో పొందుపరిచారంటూ కూడా చెప్పారు. కానీ ప్రస్తుతానికైతే ఆన్లైన్ లో ఏదైతే ఎంటర్ అయిన బెయిల్ మధ్యంతర బెయిల్కి సంబంధించిన కాపీ ఏదైతే ఉందో అందులో A11 గా చూపించారు. కొన్ని పూచీకత్తులకు సంబంధించి కూడా చేయించారు. ప్రస్తుతం ఈ విచారణకు సంబంధించి కూడా హాజరు కావాలంటూ కూడా పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ రోజు మాత్రం ఆయన్ని బెయిల్ పై విడుదల చేసే అవకాశం ఉందా లేదని కూడా కొంత స్పష్టత లేకపోవడం, ఇంక దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఆన్లైన్ లో ఆర్డర్ కాపీ అందగానే మరొకసారి జైలు ఉన్నతాధికారులు కూడా మాన్యువల్ గా కాపీ కావాలని చెప్పడంతో కూడా వెంటనే ఉన్న న్యాయవాదులు కూడా ఆ మాన్యువల్ కాపీని కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత మరికొన్ని గంటలలో కూడా ఆయన విడుదలకు ఉంటుందని కూడా చెప్పే ప్రయత్నం జరిగింది. కానీ అనూహ్యంగా మరొకసారి దీనికి సంబంధించి ఈ రోజు వాయిదా పడింది. రేపు 10 నుంచి 11 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికి అయితే కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి లోపలికి వెళ్ళిన న్యాయవాదులు బయటకు వచ్చి లోపల జైలుకి సంబంధించిన ప్రొసీజర్ కావచ్చు, ఏం జరిగింది, ఎందుకు డిలే అయింది, మధ్యంతర బెయిల్కి సంబంధించి కూడా ఈ రోజే రిలీజ్ కావాల్సిన ఉండగా ఎందుకు డిలే జరుగుతుంది అని కూడా అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు లోపలికి వెళ్లారు. కాబట్టి వారు బయటకు వచ్చి వివరాలను వెల్లడిస్తే మాత్రం కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా ఫ్యాన్స్ అయితే ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా మధ్యంతర బెయిల్కి సంబంధించి కూడా ఈ రోజు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా కొంత అనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రేపు ఉదయమే ఆయన్ని చెంచల్గూడ జైలు నుంచి విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. బలరాం, కిరణ్, అంటే చెంచల్గూడ జైలు పరిసర ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? మరోవైపు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఇంకా నిరీక్షిస్తూ ఉన్నారా? ప్రస్తుతానికైతే బలరాం 5:30 గంటల నుంచి కూడా అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితమే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఒక ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకుని కూడా చాలా కోపంగా ఇక్కడ నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అంతే ఆయనకి పూర్తి స్థాయిలో ఈ రోజు జరిగే పరిణామాల సంబంధించి కూడా ముందే తెలిసి ఉంటాయా, అందులో భాగంగానే ఆయన వ్యక్తిగత కారుని ఇక్కడ వదిలిపెట్టి ఆ క్యాబ్ లో వెళ్ళిపోయినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి చూడాల్సి ఉంటుంది. కానీ కొన్ని గంటలుగా ఇటు చెంచల్గూడ పరిసర ప్రాంతాల్లో కూడా అల్లు అర్జున్ అభిమానులంతా
వెయిట్ చేస్తున్నారు. మరి కొంత డిలే అవుతుంది కానీ ఖచ్చితంగా ఆయన విధులు అవుతారు. ఆయనకి పరామర్శించి పలకరించి వెళ్దామని కూడా అభిమానులంతా కూడా ఇక్కడ వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే వారి ఆశలన్నీ అడియాస్ అయినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు ప్రొసీజర్ కొనసాగుతున్నట్టే ఉంటుంది కానీ ఆ తర్వాత కొంత సమాచారం ప్రకారం అయితే 10 తర్వాత ఈ మధ్యంతర బెయిల్కి సంబంధించి కూడా విడుదల ఉండకపోవచ్చు అనే ఒక అనుమానాలు కూడా రేకెత్తిస్తున్న విధంగా ఇక్కడ పరిణామాలు చోటు చేసుకోవడం నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈరోజు అల్లు అర్జున్ విడుదల ఉండకపోవచ్చు అనే ఒక సంకేతాలు మనకి కొంత బలంగా వినిపిస్తున్నాయి. కాబట్టి మరికొద్ది సేపు వేచి ఉండగానే ఆ తర్వాత అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు ఎవరైతే లోపలికి వెళ్లారో జైలు ఉన్నతాధికారుల సంబంధించి చెప్పారో దానికి సంబంధించి కూడా కొంత తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొంత దీనికి సంబంధించి కొంత ఉత్కంఠత కొనసాగుతుంది, కొంత అస్వస్థతగా ఉంది, కొంత స్పష్టత రావాల్సి ఉంది అని మనకైతే తెలియాల్సి కాబట్టి లోపలికి వెళ్ళిన అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు బయటికి వస్తే మాత్రం కూడా ఈరోజు అల్లు అర్జున్ విడుదల ఉంటుందా, ఎందుకు డిలే అవుతుంది ఏంటన్నా కూడా కొంత సమాచారానికి మనకు స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బలరాం, కిరణ్, అంటే ఒకవేళ అల్లు అర్జున్ ఈ రోజు రాత్రి అక్కడే ఉండాల్సి వస్తే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఒకవేళ రేపే రిలీజ్ చేసే సిచ్యువేషన్ ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ లోపల ఎటువంటి సౌకర్యాలు కల్పించే ఛాన్సెస్ ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ఆయన ఫేస్ చేయాల్సి ఉంటుందంటారు? ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈరోజు ఆయనకి విడుదల కాకపోతే మాత్రం కూడా ప్రత్యేక బారికేడ్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆయన రిమాండ్ ఖైదీగానే ఇంకా పరిగణించాల్సి ఉంటుంది. మధ్యంతర బెయిల్ ఆమోదించిన తర్వాత ఆయన బయటకు వస్తారు. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఇటు జైలు ఉన్నతాధికారుల సమక్షంలో వారికి సంబంధించి కూడా ఇప్పటికీ ఒక బారికేడ్ ని అలర్ట్ చేసినట్టుగా మనకి ప్రాథమిక సమాచారం ఉంది. కాబట్టి ఈ రోజు రాత్రంతా కూడా అందులో ఉండే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా. ఎందుకంటే సాధారణంగా ఏదో నిందితులకు సంబంధించి కూడా రిమాండ్ లో ఉన్నప్పుడు వారికి రిమాండ్ ఖైదీగానే చూస్తారు. కానీ ప్రస్తుతానికి అయితే ఈ విషయంలో ఈ కేసులో సంబంధించి కూడా అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ వచ్చింది. కానీ కొంత ప్రొసీజర్ లో ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కూడా ఆయనకి స్పెషల్ గా ట్రీట్ చేయాలి, కొంత ఒక పాన్ ఇండియా స్థాయిలో దేశంలో కూడా కొంత ప్రజాదరణ హీరో కాబట్టి ప్రత్యేకంగా ఆయన సౌతులు కల్పిస్తారా అనేది కూడా మనకు కొంత స్పష్టత రావాల్సింది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఒక ప్రత్యేక బారికేడ్ లో ఆయన్ని విశ్రాంతి తీసుకున్నట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం అందుతుంది. కాబట్టి దానికి ఇంకా ధృవీకరించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పూర్తిగా ఎందుకు డిలే అవుతుంది ఏంటని కూడా మనకైతే కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. విజువల్స్ లో చూసుకోవచ్చు. కొంత న్యాయవాదులకు సంబంధించి కూడా లోపలికి వచ్చి బయటికి వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా ఏంటి అన్నది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికైతే టాస్క్ ఫోర్స్ డీసీపీ ఉన్నారు, ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు తెలుసుకునే ప్రయత్నం కాదు. రేపు ఉదయమే రిలీజ్ అనేది అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి, ఇంకా ఆఫీసర్స్ మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనం ఒకసారి లైవ్ లో చూద్దాం. మార్నింగ్ రిలీజ్ అయ్యే అవకాశాలు. అరే అన్న మొత్తం కెమెరా పెడుతున్నా మొత్తం కెమెరా పెడుతున్నావు. అధికారులు అయితే చాలా reason for this delay, sir? I don't know any reason. Tomorrow morning he may be released. Not now. Okay, sir. It is not happening now. Did you receive the order copy, sir? No, I have not seen. Jail authorities will respond on this. సార్ ఒకసారి తెలుగులో చెప్పండి సార్, తెలుగులో చెప్పండి. రేపు మార్నింగ్ రిలీజ్ అవుతారంటున్నారు. అది జైల్ అథారిటీస్ దగ్గర వాళ్ళ దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి. I don't know. ప్రస్తుతానికైతే ఇటు టాస్క్ ఫోర్స్ డీసీపీ చెప్తున్న కథ ఆయన వివరాలు చెప్పిన ప్రకారం చూసుకుంటే రేపు ఉదయమే అల్లు అర్జున్ సంబంధించిన విడుదల ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకి చెప్తున్నారు. కాబట్టి ఇంకా దీనికి సంబంధించి ఎందుకంటే ఆయన ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇక్కడ తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా లోపడున్నారు. లోపల సంబంధించిన సిచ్యువేషన్ ని బయట ఉన్న ల్యాండ్ ఆర్డర్ సంబంధించిన సిచ్యువేషన్ కూడా ఆయన పరిశీలిస్తున్నారు. కాబట్టి ఆయన కొంత ప్రాథమిక సమాచారం అయితే మనకి ఇచ్చారు. కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇక అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి మీడియాకి పూర్తిగా దీనికి సంబంధించిన ప్రొసీజర్ ఎందుకు డిలే అవుతుంది, రేపు ఎందుకు ఆయన బయటకు రావాల్సిన ఎందుకు డిలే అవుతుందో కూడా కొంత సమాచారం అయితే మనకి రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా కొంత సందిగ్ధత కొనసాగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలంటే ఇటు అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు బయటకు వచ్చి మీడియాకి వివరాలు అందిస్తే మాత్రం కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బలరాం, కిరణ్, అంటే ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఉన్నతాధికారులు చెప్తూ ఉన్నారు, పోలీసు ఉన్నతాధికారులు ఈ రోజు అయితే ఖచ్చితంగా ఉండదు, రేపు రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి
పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. అంటే రేపు ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్ ఏ రకంగా ఉండబోతోంది? ఈ రోజు ఈవినింగ్ నుంచి కూడా చాలా ఆలస్యంగా ప్రొసీజర్ అంతా కూడా కొనసాగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రేపు ఉదయం ఏ సమయం నుంచి ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది? వన్స్ స్టార్ట్ అయ్యాక ఎంత సమయం పట్టే ఛాన్సెస్ ఉంటాయంటారు? బలరాం, ఇప్పటికే ఇటు ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో మధ్యంతర బెయిల్కి సంబంధించిన ఆర్డర్ కాపీస్ అన్ని కూడా జైలు ఉన్నతాధికారులకు చేరాయి కాబట్టి అందుకు సంబంధించిన పూచీకత్తు సంబంధించి కూడా ఇప్పటికే ప్రాసెస్ పూర్తయింది కాబట్టి మొత్తంగా పేపర్ వర్క్ అంతా అయిపోయినట్టుగా మనకు తెలుస్తుంది కాబట్టి కేవలం విడుదలకు సంబంధించిన విషయంలో కొంత జాప్యం కొనసాగుతుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఎప్పుడైతే మనకు 6-7 గంటల నుంచి కూడా కొంత ఆన్లైన్ లో మధ్యంతర బెయిల్కి సంబంధించిన కాపీ ఇంకా అప్లోడ్ కాలేదని చెప్పారు. ఆ తర్వాత అయిన తర్వాత మాన్యువల్ కాపీ కావాలంటూ కూడా జైలు సిబ్బంది కోరిన నేపథ్యంలో దాన్ని కూడా అందించారు ముందుగానే. ఎందుకంటే ఎప్పుడైతే మధ్యంతర బెయిల్ వస్తుందన్న కొద్ది గంటలకే పూచీకత్తుతో కూడా న్యాయవాదులంతా కూడా చెంచల్గూడ జైలుకు చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇప్పటికీ దాదాపుగా కొంత 80% వర్క్ అంతా పూర్తయిని చెప్పుకోవాల్సి ఉంటుంది. మరొక రేపు 10 గంటల నుంచి, ఎందుకంటే జైలు సంబంధించిన కార్యకలాపాలను కూడా 10 తర్వాత ప్రారంభం అవుతాయి కాబట్టి ఆ సమయానికి కొంత ఆ సమయంలో కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రేపు మరొక అరగంట పట్టే అవకాశం ఉంది కాబట్టి మొత్తానికి 11:30 గంటల ప్రాంతానికి అయితే అల్లు అర్జున్ బయటికి వచ్చే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వీటితో పాటు కొద్దిసేపటి క్రితం టాస్క్ ఫోర్స్ డీసీపీ కూడా మాట్లాడుతూ రేపు ఉదయమే విడుదల ఉండే అవకాశం ఉన్నట్టుగా ఆయన చెప్పారు కాబట్టి అందుకు సంబంధించిన కొంత మనకి ఆయన అన్అఫీషియల్ గా కొంత సమాచారాన్ని మనకి షేర్ చేసుకున్నట్టు మనం చెప్పుకోవాల్సిందిగా ప్రస్తుతానికైతే కొంత ఇంకా హడావడి కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో లోపలనున్న అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు బయటకు వచ్చి డిలేకి సంబంధించి కావచ్చు, రేపటి విడుదలకు సంబంధించి కూడా వారు మాట్లాడితే తప్ప కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బలరాం, కిరణ్, అంటే అల్లు అర్జున్ ఒక స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో యావత్ దేశమంతా కూడా ఉత్కంఠగా చూస్తూ ఉంది. న్యూస్ ని ఫాలో అవుతున్న సిచ్యువేషన్స్ కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా అభిమానులు, అల్లు అర్జున్ తో పాటు ఫాలో అవుతున్న అభిమానులు చాలా మంది అక్కడ జైలు బయట కూడా మనం చూస్తూ ఉన్నాం పెద్ద సంఖ్యలో. ప్రస్తుతం ఈ రేపటికి వాయిదా పడే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కొంత బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో అక్కడున్న అభిమానుల్లో ఎటువంటి నిరుత్సాహం కనిపిస్తూ ఉంది? మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ప్రస్తుతానికైతే రేపు, ఈ రోజు కాదు రేపు అల్లు అర్జున్ విడుదలవుతారన్న ఒక వార్త ఎప్పుడైతే స్పెక్యులేషన్ అయిందో దానికి సంబంధించి కూడా కొంత ఇక్కడ నుంచి, ఎందుకంటే వాళ్ళు 5:30 గంటల నుంచి కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. మరొక గంటలో రిలీజ్ అవుతాడు, మరొక హాఫ్ అన్ అవర్ రిలీజ్ అవుతాడు, కొంత బెయిల్ సంబంధించిన ప్రొసీజర్ లో ఆలస్యం అవుతున్నట్టు కూడా వారికి వార్తలు రావడం, వాళ్ళు ప్రసార మాధ్యమాల్లో చూస్తూ కూడా ఇక్కడ ఉండిపోయారు కాబట్టి ఇప్పుడు నేరుగా కొంత ఆలస్యం అవుతుంది. ఇక రేపే అల్లు అర్జున్ విడుదల ఉంటుందంటూ కూడా ఒక ఇండికేషన్స్ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే పోలీసులందరూ కూడా అభిమానులు అందరినీ ఒక్కొక్కరుగా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం చూసుకుంటే అభిమానుల తాకిడి కూడా కొద్దిగా పెరిగిపోయింది. ఎందుకంటే అందరూ ఈ రోజే విడుదల ఉంటుందని కూడా కొంత ఆలస్యంగా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అందరూ ఇక్కడికి చేరుకున్న తర్వాత మరొకసారి ఈ రోజు తన అభిమాని విడుదల ఉండదు అంటూ కూడా ఒక చేదు వార్త ప్రక్లేషన్ కావడంతో కూడా ప్రస్తుతానికైతే నిరాశతో అభిమానులంతా కూడా వెనుదిరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలీసు బందోబస్తు సంబంధించి కూడా, ఎందుకంటే కొద్ది గంటల నుంచి భారీ బందోబస్తు వ్యవహరించారు. ఎప్పుడైనా ఆయన బెయిల్పై విడుదల అయితే ఆ తర్వాత సంబంధించి కొంత బందోబస్తు కల్పించడానికి ప్రస్తుతానికి అయితే పోలీసులు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు సంబంధించిన బయటకు వచ్చే అవకాశం లేదన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి కొంత అభిమానుల్లో నిరాశను పరిచే వార్తగా మనం అయితే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో చాలా మంది అభిమానులు చాలా సేపటి నుంచి చాలా ఓపికగా తన అభిమానికి కొంత ఆయనకి అభివాదం చేస్తారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఆయనకి కొంత కన్సల్ట్ చేసే ప్రయత్నం కూడా చెప్పే ప్రస్తుతానికి అయితే ఇక ఈరోజు ఆయన బెయిల్ నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి చాలా మంది నిరాశగానే ఇక్కడ నుంచి వెనుతిరుగుతున్న దృశ్యాలే మనకి కనిపిస్తున్నాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.